ఏపీ ఇన్ఛార్జీల తుది జాబితా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత జాబితా ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో జాబితా ప్రకటించారు. ఇందులో ఒకరు ఎంపీ కాగా మిగిలిన 8 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఖరారు చేశారు. సెంగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు శాసనసభ ఇన్ఛార్జిగా రెడ్డప్పను ఖరారు చేశారు. ఇక నెల్లూరు ఇన్ఛార్జిగా రెడ్డప్పను నియమించిన అధిష్టానం సెంగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులకు అవకాశం ఇచ్చింది. ఇక నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్ దార, తిరువూరు నుంచి నల్లగట్ల రామస్వామి, మడకసిర ఈర లక్కప్పలకు బాధ్యతలు అప్పగించింది. అటు కొవ్వూరు శాసనసభ ఇన్ఛార్జిగా తలారి వెంకట్రావు, గోపాలపురం ఇన్ఛార్జిగా తానటి వనిత, కనిగిరి ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్కు వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడున్న ఇన్ఛార్జీలు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళకి బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. చిత్తూరు ఎంపీగా ఇప్పుడున్న రెడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారాయణస్వామి నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం, మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారి ఆదేశాల మేరకు. అలాగే జీడీ నెల్లూరు నియోజకవర్గానికి స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ్యుల స్థానంలో వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. నందికొట్కూరు స్థానానికి అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ దార అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరుగుతుంది. తిరువూరు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని ఆ అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మడకసిర ఈర లక్కప్ప అలాగే కొవ్వూరు తలారి వెంకట్రావు ఆయన ఇంతకుముందు గోపాలపురం శాసనసభ్యులు ఉన్నారు. వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జిగా వారిని పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది. కనిగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులుగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ దద్దాల బీడి దద్దాల నారాయణ యాదవ్ ఆ నియోజకవర్గంలో జడ్పీఎస్ ఉన్న నారాయణ యాదవ్ని ఆ స్థానిక నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణస్వామి గారు, జీడీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎం రెడ్డప్ప గారు, సింగనమల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనేయులు గారు, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు, తిరువూరు ఎస్సీ నియోజకవర్గం నల్లగట్ల స్వామిదాస్ గారు, మడకసిర ఎస్సీ నియోజకవర్గానికి ఈర లక్కప్ప గారు, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకట్రావు గారు, గోపాలపురం ఎస్సీ స్థానం తానటి వనిత గారు, కనిగిరి నియోజకవర్గానికి దద్దాల నారాయణ యాదవ్ గారిని పార్టీ అసెంబ్లీ స్థాన నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం 9 ఇంక్లూడింగ్ ఎంపీతో కలిపి. ఓకేనా? ఎంపీ స్థానంతో కలిపి 9 స్థానాలు.
మొన్నే చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇది ఉంటుందని చెప్పాను మీకు. మేము పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము, పరిశీలించుకుంటున్నాము. ఎవరు ఏ స్థానానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా పెట్టి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలో ఆలోచన చేస్తామో ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది.